ఎవ్రీవన్, అందరికీ జై శ్రీరామ్. దిస్ ఈజ్ అశోక్. మేము ఇప్పుడు మనాలి నుంచి అటల్ టన్నల్కి ట్రావెల్ చేస్తున్నాం. సో మాతో పాటు ఇక్కడ వేరే అన్న వాళ్ళు కూడా వచ్చారు, ఒక 7 మెంబర్స్. అండ్ మాతో పాటు మా ట్రావెల్ లీడ్ సాయి కిరణ్ కూడా ఉన్నాడు. వాళ్ళందరినీ పరిచయం చేస్తాం మీకు ఇప్పుడు. ట్రావెల్ లీడ్ సాయి కిరణ్ అన్న, టెల్ మీ యువర్ సెల్ఫ్ అన్న. నా పేరు సాయి కిరణ్. నేను ట్రావెలింగ్ 1.5 year నుండి చేస్తున్నాను HTCలో. హాయ్, డాక్టర్ చరణ్. నేను గుంటూరు నుంచి. దిస్ బిన్ మై ఫస్ట్ ట్రిప్ టు మనాలి హియర్. మహేష్. నేను డాక్టర్ మహేష్, జనరల్ మెడిసిన్ 2nd year పోస్ట్ గ్రాడ్యుయేట్. HTCలో 2nd time ఇది. సో ఫస్ట్ టైం మనాలికి రావడం. ఫీలింగ్ ఎక్సైటెడ్. Hi guys, my name is Khalil. So I do travel a lot and this is my dream destination Ladakh. So feeling excited. హాయ్ బ్రో, ఆత్రేయ హియర్. మనకి ఎప్పుడు ఏదో ఒక అడ్వెంచర్ పడుతుండాలి. క్రేవింగ్ ఫర్ లే లదాఖ్ అడ్వెంచర్ నౌ. బ్రో, శరత్ హియర్. లే అనేది నా ట్రావెల్ లిస్ట్లో టాప్ లిస్ట్లో ఉన్నది. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మాతో పాటు ఈ అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. మేము HTC హైదరాబాద్ ట్రెక్కింగ్ కంపెనీ అనే ట్రిప్స్కి తీసుకెళ్తుంటుంది. ఒక ట్రావెలింగ్ ట్రూప్ అనమాట. అడ్వెంచర్స్ ఏమున్నా సరే వాళ్ళు తీసుకెళ్తారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేఫ్గా తీసుకెళ్తారు. సో ఇదే ఫ్రెండ్స్ అటల్ టన్నల్. ఇప్పుడే అటల్ టన్నల్ నుంచి బయటకు వచ్చినాం. సో ఇక్కడ చాలా చల్లగా ఉంది అండ్ వాన కూడా పడుతుంది. ఇప్పుడు అటల్ టన్నల్ నుంచి బ్లూ అండ్ గ్రీన్ రివర్ మీటింగ్ పాయింట్కి వెళ్తున్నాం. సో ఇదే ఫ్రెండ్స్ మీటింగ్ పాయింట్ అంటారు దీన్ని. గ్రీన్ రివర్ అండ్ బ్లూ రివర్ 2 sides. అక్కడ దూరంగా జెండా కనబడుతుంది కదా, అటు సైడ్ నుంచి ఏమో బ్లూ రివర్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి గ్రీన్ రివర్ వస్తుంది. సో 2 కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ వాటర్ నార్మల్గా కనిపిస్తాయి, ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. సో అందుకే వాటర్ అనేది నార్మల్ కనపడుతుంది. యాక్చువల్లీ అయితే అవి ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. అండ్ పైన అంతా వ్యూ అయితే చాలా బాగుంది. కొండలు అండ్ ఫాగ్ చాలా బ్యూటిఫుల్ ఉంది.
హాయ్ ఫ్రెండ్స్, No, I don't have though. ఇక్కడ మీటింగ్ పాయింట్ లైక్ అదే గ్రీన్ రివర్, బ్లూ రివర్ అని చెప్పేసి చెప్పాను కదా, అక్కడే ఇంకా లంచ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి 300. ఇంకా తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము. చికెన్ అండ్ చికెన్ కర్రీ అండ్ రోటీ అండ్ ఓకే, ఈరోజుకి ఇదే లంచ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ జిస్పా వ్యాలీ అని చెప్పేసి ఒక విలేజ్కి వచ్చాం. ఈరోజు ఇక్కడ స్టే చేస్తున్నాం ఈ నైట్. మేము స్టే చేసే హట్స్ ఇవే. ఓకే, సరే హట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. ఇదే మేము స్టే చేసే హట్. నైస్. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే జస్ట్ 1 minute కూడా పట్టదు అవతలకి వెళ్ళడానికి. కానీ మేము 10 seconds కూడా నిలబడలేకపోతున్నాం, అంత చల్లగా ఉన్నాయి వాటర్. చిల్డ్ ఉన్నాయి. ఆ పైన ఉన్నాయి కదా కొండలు, ఆ కొండల మీద నుంచి మంచు అంతా గారి వాటర్ లెక్క ఇక ఇట్లా వస్తుంది. మీకు కనపడుతుంది అక్కడక్కడ తెల్ల తెల్లగా. ఇగో ఈ గోప్రోలో ఎక్కువ జూమ్ కనపడదు. చాలా చల్లగా ఉన్నాయి, ఘోరం, దారుణం. ఇది కింద పట్టినాం అనుకో, డ్రెస్ తడిస్తే మాత్రం అంతే మా పని. నా పని అయితే గోవిందా, ఫ్రీజ్ అయిపోతున్నాయి లెగ్స్. చెప్పులు చేతిలో పట్టుకొని నడుద్దాం. చాలా చల్లగా ఉన్నాయి బ్రో. ఫ్రెండ్స్ ఇగో నిలబడ్డాం ఇక్కడ, మస్తు చల్లగా ఉన్నాయి. వచ్చేస్తురా, బ్యాక్ వెనక్కి వచ్చేస్తురా. చల్ల చల్లని కూల్ వాటర్. వాటర్ ఇలాంటప్పుడే ఆచి తూచి అడిగేయాలి మనం. ఆచి తూచి, ఆచి తూచి. ఈజీ. రెండు
అమ్మో వచ్చేసా. అమ్మో వారిని అయినావు. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఆ కొండని అధిరోహించబోతున్నాం. ఈ జలపాతం మమ్మల్ని పరిశోధిస్తుంది. ఆ అడ్వెంచర్ మమ్మల్ని రమ్మని పిలుస్తుంది. ఆ అడ్వెంచర్ రమ్మని పిలుస్తుంది. మిమ్మల్ని ఎవరన్నా పిలుస్తున్నారా ఫ్రెండ్? ఎక్కడికి? అన్ననే ఎవరో పిలుస్తున్నారంట అడ్వెంచర్. నేను వస్తా. చలో ఎక్కడి వరకు అయితే పోదాం చూద్దాం. మీరు ఈ అన్న ఒకటే కష్టపడుతుండు ఏందో ఏమో. మా నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. కెమెరాలు చేతికి తగిలించుకోండి. నైస్ బ్రో. అది ఇది కూడా చేస్తే అయితే జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్. చలో దో లోగ్ జాయింగే. ఓ ఈ రోజుతోటి మా డే 1 కంప్లీట్ అయింది. హైదరాబాద్ టు లదాఖ్. కానీ ఇవాళ డే 1 అంటే హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు మనాలి, మనాలి నుంచి అటల్ టన్నెల్లో వెళ్ళి అక్కడ నుంచి మీటింగ్ పాయింట్ అంటే బ్లూ రివర్ అండ్ గ్రీన్ రివర్ అని చెప్పేసి మీటింగ్ పాయింట్ ఉంటుంది అది. ఆ తర్వాత జిస్పా వ్యాలీ అనే విలేజ్కి వచ్చినాం. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసాం. ఇప్పుడైతే ప్రజెంట్ జర్నీ చేసి అలసిపోయాను. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఈ నైట్ ఇక్కడే స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ లేకి స్టార్ట్ అవుతాం. లేక్ ఎట్లా వెళ్తున్నామంటే టెంపో ట్రావెల్లోనే వెళ్తున్నాం. లే నుంచి బైక్ రైడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా డే 1 ఒకటే కంప్లీట్ అయింది. మా ట్రిప్ ఇంకా సండే వరకు ఉంది, నెక్స్ట్ సండే వరకు. అంటే 6 days ఉంది ఇంకా. ఈ 6 days ఇంకా మీరు నా వీడియోస్ కంటిన్యూ చూస్తే మీకు మంచి మంచి వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో మీరందరూ మీకు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ బెల్ బటన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ ఈరోజుకి ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను.